బాబాను నమ్ముకున్నటువంటి శివభక్తుడు, శివుణ్ణి నమ్ముకున్నటువంటి మేఘ మనస్సులో అనుకున్నాడు, ఈరోజు సంక్రాంతి, సంక్రమణం జరుగుతున్నది, శివుడికి సంబంధించిన గొప్ప పండగ ఈరోజు. ఈ రోజున నిజంగా మీకు స్నానం చేస్తే మీరెవరు, నా పాలిట శివుడే, మీకు స్నానం చేస్తే ఆ శంకరుడు ఆనందపడతాడు అనుకున్నాడండి. అది ఏ శాస్త్రంలో ఉంది నిజంగా ఆలోచిస్తే, మొన్ననే అంటే ఈ మధ్యన నాకు కూడా తెలిసింది, సంక్రాంతి పండగ రోజున ప్రత్యేకించి శివాలయాలలో బాగా లేదా ఎవరైతే శివభక్తులు ఉంటారో ఆ రోజుని ఎక్కువగా గుర్తు చేసుకొని ఆ రోజున కనుక అభిషేకం చేస్తే చాలా ఆనందం కలుగుతుందట. కొంతమంది ప్రత్యేకంగా శివభక్తుల ద్వారా నేను తెలుసుకున్నాను. మామూలుగా మనం మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయడమని, కానీ సంక్రాంతి పండుగ రోజున కూడా ఆ రకంగా చేస్తే చాలా ఆనందం కలుగుతుందని, ప్రత్యేకంగా విశేష పూజలు కూడా శ్రీశైలం లాంటి క్షేత్రాలలో జరుగుతాయని ఈ మధ్య నేను విన్నాను. కాబట్టి ఏంటంటే సంక్రాంతి పండుగ శివుడికి అంత ప్రాధాన్యమైనదా, అది ఎవరికో కానీ అంత పెద్దగా గుర్తు తెలియదండి. కానీ ఈ మేఘా కథ ద్వారా గుర్తు చేస్తున్నది ఏమిటి, నీ కోరిక తీర్చుకో అంటే శివుడు ప్రసన్నమవుతాడన్న నీ కోరిక తీర్చుకో. మేఘ శుద్ధాంతరాత్మను గుర్తించారు అంటే ఆయన ఆత్మ ఎంత శుద్ధంగా ఉందో గుర్తించారు. నీ కోరిక తీర్చుకో అలా అన్న తర్వాత ఎవరన్నారు, బాబా నీ కోరిక తీర్చుకో అన్న తర్వాత స్నానం కోసం పీఠం మీద కూర్చున్నారు. చూడండి, ఇంకా చివరికి వచ్చే స్నానం కోసం అనట పీఠం మీద కూర్చున్నారట. మేఘా ముందు తల వంచారు. చూడండి పదాలు మేఘా ముందు తల వంచడం అండి. ఎవరండి తల వంచింది? సద్గురు సాయిబాబా. ఎందుకు వంచాడండి? స్నానం చేయిస్తాడట. చూడండి, భగవంతుడు భక్తుడి ముందు తల వంచడం ఏంటండి, ఎందుకు వంచుతాడండి? ఎంత చక్కగా ఉందండి కదా. శివుడు భోళా అండి నిజంగా. నీ శివుడికటండి స్నానం చేయించేది. శివుడికి స్నానం చేయించడం ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, వేదంలో చెప్తుంటారు, అర్చక అపాదాళనభస్త భువన బ్రహ్మాండనాభిస్తిరే అంటే ఎక్కడ ఆయన రూపం ఎంత గొప్పది. అసలు అందుకని చెప్పి నమస్తం భవేజమయో భవేచ నమశంకరాచ నమస్కరాచ నమ శివాచ శివతరాచ నమకం చమకం రుద్రం చెప్తూ ఆ రకంగా అభిషేకం శివుడికి చేస్తూ ఉంటే ఎంత గొప్ప రూపం అండి. కానీ అంత రూపం ఉండే శివుడికి నేను స్నానం చేయిస్తే, అదే నీకు స్నానం చేస్తే శివుడు ఆనందపడతానని చేసి కోరిక తీర్చుకో, నీ కోరిక తీర్చుకో అంటే అప్పుడట ఆయన ముందు తల వంచారటండి సాయి. చూడండి, శివుడు తల వంచుతాడేంటండి. శివుడు మీకు కథలు చాలా శివపురాణాల్లో మీరు వింటుంటారు. మనం కనుక నిజంగా గట్టి విశ్వాసంతో ఉంటే పురాణాలు నేను కూడా విన్నాను కాదు చెబుతున్నా, మన ఇంటి ముందు కాపలా కాయమన్నా కాస్తాడటండి శివుడు. అంత బోడా అండి ఆయన. అందుకని ఇక్కడ ఏమైంది, సాక్షాత్ శంకరుడే, ఎవరు సాయి. అందుకనే ఆ సాయిని ఆ రకంగా ప్రేమతో అర్థిస్తే బాబా ఏం చేశాడు చూడండి, తల వచ్చి అన్నారట. ఏమని? తలపై కొద్దిగా నీళ్లు పోయి అన్ని అవయవాలకు శిరస్సే ప్రధానం, దానిపై పూర్తిగా స్నానం చేసిన దాంతో సమానం అవుతుంది. ఒరేయ్ నా మాట వినరా. చూడండి బాబా మళ్ళీ బతుకులాడుతున్నాడండి. కొద్దిగా నీళ్ళుపై పూర్తిగా స్నానం చేసినట్టే అవుతుంది, అంటే మొత్తం ఒంటి మీద కూడా నీళ్లు పోసినట్టే అవుతుంది. ఒరే నా మాట వినరా అన్నారటండి. తర్వాత ఏమన్నారట, మేఘ సరే అన్నాడటండి. కలశాన్ని పైకి ఎత్తాడట. తలపై పోస్తూ ఉంటే చూడండి పోస్తున్నాడట, కలశం ఎత్తాడటండి. రాగి బిందెలో గంగాళాలు పోసాడని విన్నాం కదా మనం. కలశంలోకి తీసుకొని ఆ కలశాన్ని పైకెత్తాడట. తలపై పోస్తూ ఉంటే ప్రేమ పగిలిపోయిందటండి. హరే గంగా హరా గంగా అంటూ నీళ్లు పోసాడట. దేహం మీద కూడా పోసాడు. ఒక్కటే మాట అండి, ఈ 179 నెత్తిన పోసాడు, ఒంటి మీద కూడా పోసాడట. మేఘుడు అత్యంత ఆనందం కలిగింది, చాలా ఆనందం కలిగింది. ఏమనుకున్నాటండి, ఇప్పుడు అదే మీరండి 180 పద్యంలో స్పష్టంగా మళ్ళీ నేను ఎక్కడ కల్పితం చేయడం లేదు, ఉన్న మాట చూడండి. హేమాడి పంత్ ద్వారా ఆ మేఘాకు జరిగిన ఏమనుకున్నాట, నా శంకరుడు ఎవరో ఈ సాయిబాబా. ఆ శంకరుడికి నేనేం చేశా, సచేల స్నానం అంటే శంకరుడు అని పిలుస్తున్నటువంటి ఎక్కడైనా మీరు వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి, కొన్ని వైష్ణవాలయాలలో కూడా అభిషేకం చేస్తారు. దేనికి? విగ్రహానికి చేస్తారంతే. సరే శివాలయానికి మనం చెప్పనక్కర్లే, శివలింగానికి చేస్తారంతే. కానీ ఒక మనిషిని చూసి ఈ శంకరుడికి నేను సచేల స్నానం చేస్తాను, నిజంగా ఎక్కడుందండి ఇది? అంటే నా శంకరుడికి ఎవరు? సాయిబాబాకి నేను స్నానం చేస్తున్నానంటే ఆ స్నానం చేస్తే ఎవరు ఆనందపడతారు? ఆ శివుడు, ఆ శంకరుడు.
అని అనుకుంటే నీ కోరిక తీర్చుకో అన్నటువంటి బాబా ఆ రకంగా ఆనందం కలిగినటువంటి ఈయన మకర సంక్రాంతి రోజున ఈ రకంగా ఆ స్నానం చేయించా, ఖాళీ బిందె కింద పెట్టాడటండి. అయిపోయింది, స్నానం చేయించేశాడు, అభిషేకం చేయలే. అందుకనే పదాల వాడుక చూడండి, ఎంత ఎక్కడన్నా మీరు విన్నారా అభిషేకం అనే పదం? లేదండి. నా శివుడికి నేను స్నానం చేయించా. శివుడికి ఎవరైనా స్నానం చేస్తారా సార్? ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా విన్నారా? ఏ పురాణంలో విన్నారండి? కానీ బాబా చూడండి ఎంత చక్కగా చమత్కారం చేశాడో. నెత్తిన నీళ్లు పోయిరా, ఒంటి మీద పోసినట్టేరా, ఒరే అమాయకుడా చెప్పిన మాట వినరా అని ఇట్లా బతుకులాడుకుంటే చివరికి ఏమంటున్నాడు? ఖాళీ బిందె కింద పెట్టాడట. అతనికి ఒక చమత్కారం కనిపించింది. చూడండి సంక్రాంతి రోజున ఎంత చమత్కారం కనిపించిందో ఇప్పుడు వినండి. ఇక్కడ తలకాయ మీద కాదండి, సర్వ అంగాల మీద నీళ్లు పోస్తే శిరస్సొక్కటే తడిసింది. అంతే, మొత్తం కాళ్ళ మీద, చేతుల మీద, భుజాల మీద, ఈ వక్షస్సు మీద, పొట్ట మీద, అన్నిటి మీద నీళ్లు పోసాడటండి. సర్వాంగాల మీద నీళ్లు పోస్తే శిరస్సొక్కటే తడిసింది. అందుకని పెద్దవాళ్ళు ఏమంటారంటే సహస్ర శేష పురుష, సహస్ర శీర్ష పురుష. నిజమే, శిరస్సు ప్రధానమైందే. కానీ బాబా ఒరే నెత్తి మీద నీళ్లు పోస్తే ఒళ్ళంతా తడిచినట్టేరా, ఒరే నా మాట వినరా అని బతుకులాడుకొని చెప్పాడు. ఈయనేమిండి ఒంటి మీద మొత్తం పోసాడు. జరిగింది ఏంటో చూడండి, అంటే అన్నిటి మీద పోసినా తడిసిందటండి, ఇదొక్కటే తడిసిందటండి. ఇతర అవయవాలు పొడిగానే ఉండిపోయాయి. వస్త్రాల మీద నీటి చుక్క లేదు అని కట్టుకున్నాడండి. ఆయన మామూలుగా కఫిని అంటారు కానీ పొడగాటు చొక్కా అది వేసుకున్నాడు. మరి ఇట్లా వేసుకున్నా కూడా వస్త్రం మీద నీటి చుక్క లేదటండి. చూడండి ఇది అంత అద్భుతమైనటువంటి చమత్కారం అండి. ఈ రోజు జరిగిందండి, అది సంక్రాంతి పండుగ రోజున. అందుకనే ఇంత అద్భుతమైనటువంటి చమత్కారం సంక్రాంతి పండుగ రోజున జరిగిన సందర్భంగా ఈ సాయి టీవీ ద్వారా ఆ శంకరుడు ప్రసన్నమవుతాడయ్యా, నీకు స్నానం చేయిస్తాను నాయన. ఇది ఎక్కడ సహజమైన, అందుకనే పదే పదే గుర్తు చేస్తున్నాను నేను. సచ్చరిత్ర సహజమైనటువంటి కథ. మనం వింటుంటే నిజంగా మన ఇంట్లో ఒక పిల్లవాడికో ఒక పెద్ద ఆయనకో స్నానం చేయిస్తే, అయ్యా నాకు కనుక నిజంగా చాలా నమ్మకం ఉందనుకోండి, అయ్యా మా నాన్న శివుడే లేకపోతే మా అబ్బాయి శివుడే, నిజంగా సంక్రాంతి రోజున ఎంత ఆనందపడతారండి. ఈ రకంగా సంక్రాంతి పండుగ రోజున స్నానం చేయిస్తానయ్యా అంటే ఈయన మనసులో ఏముంది? నేను స్నానం చేయించేది శివుడికే. మరి స్నానం చేయించేటప్పుడు ఒంటి మీద ఉండే బట్టలని తీసేయాలిగా, ఏదో ఒక రాయిలాగా ఉండాలిగా. ఏంటంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయట, అవన్నీ ఏం తీయలేదట. పైన మాత్రం నీళ్ళు పోసాడా? కాదని అన్నిటి మీద పోసాడు. జరిగిందేంటి? ఒక్క చుక్క లేదటండి. పొడిగా ఉన్నాయటండి వస్త్రాలు. మామూలుగా తడిగా ఉండేది ఆరడానికి కనీసం 10-15 నిమిషాలు పడుతుంది కదా. అన్నీ పొడిగానే ఉన్నాయటండి, వస్త్రాలన్నీ పొడిగా ఉన్నాయట. ఎక్కడక్కడ నీటి చుక్క లేదట పైన. పోనీ మిగిలిపోయి ఎక్కడ అది కూడా లేదట. మేఘుని చెడు అభిమానం కరిగిపోయింది. నిజంగా చెడు అభిమానం కరిగిపోవడం ఏంటండి? అంటే ఆయనకి ఏదో ఒక అభిమానంలో కొద్దిగా చెడు ఉందండి. ఏంటది? నేను అనుకున్నాను ఏమిటి, ఒంటి మీద కూడా పోస్తే తడుస్తుందేమో. ఎందుకు తడవలేదండి? చెడు అభిమానం అంటే ఈయన మనిషి నా ఎదురుగా కనిపిస్తున్నాడు, నేను స్నానం చేయిస్తున్నాను అనుకున్నాను. కానీ నేను స్నానం చేయించినా కూడా శివుడు ఆనందపడతాడు. అది కరిగిపోయింది. నిజంగా నీ శివుడు కాదనేమో అని అనుకున్నానేమో, ఒంటి మీద పోస్తే అవి కూడా తడిసిపోతాయి అనుకున్నాను బాబా అనుకుంటున్నాడండి. ఇలా భక్తుల సరదాలను సంపూర్ణంగా తీరుస్తుంటాడు శ్రీ సాయి. భక్తుల సరదాలండి. అంటే ఇది చూడండి, వేడుకలు తమాషాలు అంటారండి. శివరాత్రి రోజున కాదండి, సంక్రాంతి రోజున ఆ సరదా, నువ్వు సరదా తీర్చుకో, నువ్వు కోరిక తీర్చుకో, నీ ఆనందం నువ్వు పడు. ఇదండి బాబా చరిత్ర. ఎక్కడో నువ్వు నిష్టగా ఉండు, నువ్వు తపస్సు చెయ్యి, నువ్వు ఇట్లా చేతులు పెట్టు, నువ్వు అట్లా చేతులు పెట్టు, నువ్వేదో ఒక సంవత్సరం పాటు హిమాలయాలు పోయి, ఎక్కడుందండి సచ్చరిత్రలో? హాయిగా ఆనందంగా బాబా నువ్వు నాకు శివుడివే, కానీ నాకు కోరిక ఏంటి? సచేలంగా అంటే ఒంటి మీద నీకు గుడ్డలు ఉన్నప్పుడు నీ నెత్తిన నీ కాదండి, ఒంటి మీద మొత్తం నీళ్లు పోస్తా. ఏం చేస్తా? స్నానం. కానీ ఇక కోరిక తీరదందో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు హేమాధిపతి గారు? ఇలా భక్తుల సరదాలను సంపూర్ణంగా తీరుస్తున్నాడు. సరదా సంపూర్ణంగా వాళ్ళ కోరిక తీరుస్తారు. తర్వాత ఏమిటంటే, నీ మనస్సులో స్నానం చేయించాలని ఉంటే నీ ఇచ్ఛానుసారం చేయించు. అందులో నా రహస్యం సహజంగా తెలుసుకో, గుర్తుంచుకో. నీ కోరిక తీరుతుంది. తర్వాత ఏమవుతుంది? రహస్యం ఏదైతే ఉంటుంది అసలు నిజమే ఏమిటది నిజం? నెత్తిన నీళ్లు పోయరా అంటే, మాట వినరా అంటే,
ఏం చేసావు? మొత్తం పోసావు. అసలు రహస్యం ఏంటి? నువ్వు పోసినా అక్కడ నీళ్ళు ఎందుకు లేవు? అందుకని చెప్తారండి, శివలింగం మీద నీళ్లు పోయాలంతే, ఆ నీళ్లు కింద రాకూడదండి. అందుకని మనం పానుబట్ట నుంచి పక్కకి వెళ్ళిపోతాయి. మామూలుగా అయితే అవి కిందికి వస్తే అవి చాలా అసలు వాటిని చూడకూడదట. మరి అట్లాంటి పరిస్థితుల్లో నెత్తిన పోయి ఏది ఆ శివలింగంగా చూస్తున్నటువంటిది ఏదైతే తలకాయలాగా ఉందో దాన్ని అది తడుస్తుంది, నీకు కనిపించేది అంతే. ఆ రకంగా శివుడి ప్రసన్నవుతాడనే కోరిక తీర్చుకున్నాడు. కానీ దాంట్లో అసలు రహస్యం ఏంటో, నా రహస్యం ఏది, నేను నీకు చెప్పదలుచుకున్నది, శివుడికి నువ్వు అభిషేకం చేసావురా, నాకు స్నానం చేయించావా? కాదు, నీవు శివుడికి అభిషేకం చేశావు. ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చాడో చూడండి. ఇదే సాయి భక్తి సారం. చూడండి చివరికి చెప్తున్నాడే 184వ. ఇదేనండి సాయి భక్తి సారం అంటే. ఇది సుకృతం కొద్దీ జరుగుతుంది సమాగమం. నిజంగా మేఘ ఎక్కడి నుంచి నేను రాను, నేను అగ్రకులం వాడిని అనుకున్నవాడు వారికి ఏది అసాధ్యం కాదు. ఎవరికి? సాయిబాబాకు అసాధ్యం అనేది ఏదీ లేదంటున్నారు. క్రమంగా అన్నీ సుఖమమైపోతాయి. అన్నీ ఎంత నిజంగా శివుడికి అభిషేకం చేశానన్న ఒక మాట కూడా ఆయన అనుకోకుండా నేను స్నానం చేయిస్తానంటే ఆ రహస్యం ఏమిటో తెలుసుకున్నాడు మేఘ. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయము సాయంత్రము అటు ఇటు తిరుగుతున్న భక్తుల శ్రద్ధ, స్థైర్యం, ధీరత్వం, ఇప్సితార్థం సంపదలు కలుగుతాయి. అంటే ఎంత చూడండి, హేమాడి పంత్ గారు చెప్తున్నారు ఏమి. అందుకని బాబా మీద ఎంత గట్టి నమ్మకం ఉండాలో ఈ సంక్రాంతి పండుగ రోజున మనం గుర్తు చేసుకుంటున్నాం సాయి టీవీ ద్వారా. ఎంత చక్కగా కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయము సాయంత్రం అటు ఇటు తిరుగుతున్న భక్తుల శ్రద్ధ, స్థైర్యము, ధీరత్వము, ఇప్సితార్థ సంపదలు పుడతాయి. అందుకని చెప్తుంటారు కదా శంకరాచార్యుల వారు, నేను చేసే అటు ఇటు తిరుగుతుంటామండి, ఈ చేసే ప్రదక్షిణలు కూడా ఏమన్నారు? శివుడి యొక్క సేవే అంటున్నారు. ఆయన చెప్పినటువంటి స్తోత్రాల్లో ఆదిశంకర భగవత్పాదుల వారు. అలాగే ఎవరయ్యా ఆయన శివుడు అనుకునే భావంతో, మనకు ఉండేటువంటి ఆలోచనతో ఈ రకంగా ఏది మాట్లాడుతున్నా, అది నువ్వు శివుడు అనుకో, విష్ణువు అనుకో, రాముడు అనుకో, ఆంజనేయ స్వామి అనుకో, అమ్మవారు ఏదైనా అనుకో, కానీ నీ మనస్సులో భక్తి విశ్వాసం పూర్తిగా ఉండాలి. ఆ రకంగా నువ్వు ఉంటే నీకేమిటి ఈప్సితార్థం అంటే ఈ లోకంలో లౌకికంగా నీకు కావాల్సిన సంపదలు కలుగుతాయటండి. కానీ అలాంటిది ఏదో చిహ్నాన్ని నాటి ప్రత్యక్ష వ్యవహారాల్లో క్రమక్రమంగా తమపై ఇష్టం కలిగించి పరమార్థాన్ని ప్రసాదిస్తారు. అంటే ఒక రకమైన ఇష్టం కలిగిస్తారు, స్నానం చేయించాలి, చూడండి ఇష్టం కలిగించాడు. దాని ద్వారా ఏమైంది? పరమార్థాన్ని కూడా బాబా ప్రసాదించారట. ఈ రకంగా బాబా మేఘాకు సంబంధించిన విషయంలో అసలు రహస్యాన్ని అంటే ఏది శివుడికి నువ్వు చేశావు, కానీ మనసులో ఉంది. ఎంత చక్కగా చూడండి. కాబట్టి బాబా భక్తుడిగా మేఘాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకు? మకర సంక్రాంతి రోజున ఆయన స్నానం చేయించాలనుకుంటే మొదట్లో సరే అన్నాడు, తర్వాత పట్టుబట్టాడు, నాకు వద్దన్నాడు, నాకెందుకు ఈ గంగాజలం అన్నాడు. కానీ నేను స్నానం చేస్తే శివుడు ప్రసన్నమవుతాడు అనుకున్నాడు. ఎంత చక్కటి అనుభవం అండి, ఎంత చక్కటి చమత్కారం అండి. ఈ చమత్కారంతో మేఘా తెలుసుకున్నది ఏంటి? బాబా ఇచ్చినటువంటి పరమార్థం ఏంటి? అయ్యా శివుడికి రాను చేసింది శివుడే అయినా. కాబట్టి ఈ సంక్రాంతి పండగ రోజున ఆ శివుడిగా భావించుకున్నటువంటి సాయిబాబాకు సచేల స్నానం, అలాగే మేఘాకు అనేకమైనటువంటి అనుభవాలు జరిగి ఆ విషయాన్ని గుర్తు చేస్తున్న ఈ సాయి టీవీ వారికి కృతజ్ఞత చెప్తున్నాం. మనకు అన్నిటికీ ఆయనే. అలాంటి ఆయన గురించి మనం వినేటువంటి ఈ పండగ రోజున ప్రత్యేకించి ఈ మేఘా గురించి గుర్తు చేసుకునే అవకాశం కలగడం, మీరు ఈ రకంగా విని 10 మందికి ఈ విషయాలు చెప్పి మన సాయి గురించి మనం అందరం గుర్తు చేసుకోవాలనేటువంటి ఆ విషయాన్ని మీ ముందు గుర్తు చేస్తూ, సచ్చరిత్రలో సాయి భక్తుల విషయంలో మొదట్లో నేను మీ ముందు గుర్తు చేశాను. అనేక మంది భక్తులు ఉన్నారు, కానీ మేఘా అనేటువంటి భక్తుడు ప్రత్యేకించి ఆయనకు ఉండేటువంటి ఆలోచన, ఆయనకు ఉండేటువంటి విశ్వాసం, ఆయన చేసిన సేవ, ఆ సేవకు ఎంత ఆనందపడ్డాడు తండ్రి మేఘా సేవకు. ఎవరు? బాబా. చూడండి ఆ రకంగా ఆయన నిజంగా శివుడి రహస్యం ఏమిటో ఆ రకంగా అభిషేకం చేయడంలో విశేషం ఏమిటో చెప్పాడు. ఇంతేకాదండి, ఇంకా విశేషాలు. ఈరోజు మకర సంక్రాంతి రోజున స్నానం చేయిస్తా, నీ కోరిక తీర్చుకో, ఆ రకంగా అభిషేకం చేయించుకున్నాడు బాబా అనే విషయం ప్రధానమైంది. ఇది కాక ఆయన 1912వ సంవత్సరంలో జనవరి 19వ తారీఖు చూడండి, ఇప్పుడే సంక్రాంతి తర్వాత చనిపోతే పుణ్యకాలంలో పోయినారంటారు, అంటే ఉత్తరాయణంలో. జనవరి 19వ తారీఖు ఆ రోజు మాస శివరాత్రి, ఆ రోజు సోమవారం పొద్దున్నే వచ్చేవారు బాబాకి చెప్పారట, మేఘా
చనిపోయాడండి. నిజంగా ఏడ్చాడటండి బాబా. మీరు అనుకోవచ్చు అదేంటంటే ఆయన ఎందుకు ఏడ్చాడండి? ఆయన చేసిన సేవకి ఎంత సేవ చేసావురా. అందుకని ఆయన శవం వెంబడి వెళ్ళాడట శ్మశానానికి. వెళ్ళి ఆ శవం మీద చేపెట్టి చెప్పాట, వీడయ్యా నాకు నిజమైన భక్తుడని. ఇంకా కూడా విషయాలను హేమాద్రి పంత్ గారు చెప్పారు. 12 రోజుల వరకు నిజంగా ఆయన బ్రాహ్మడైనా, భార్య లేదు, పిల్లలు లేదు, ఆస్తిపత్రులు లేవు, ఏమీ లేవు, బాబా సేవ తప్ప మరి ఏది ఆలోచన చేయలే. నిజంగా ఆయన కర్మలు ఎవడు చేశాడండి? 12 రోజులు శ్రద్ధగా 12 రోజులు చివరికి అన్న సంతర్పణ చేయించాడు. ఎవరు చేయించారు? బాబా చేయించాడండి. ఉపాసని బాబాకు దీక్షతకు ఆ డబ్బులన్నీ ఇచ్చి హేమాద్రి పంత్ స్పష్టంగా రాశారు. అది ఇంత గొప్పగా మేఘా ఏమైందండి? నిజంగా ధన్యుడండి ఆయన. ఎందుకంటే మామూలుగా పెద్దవాళ్ళు ఏంటంటే మేం బాబా భక్తులము, మేం భక్తులం అని చెప్పుకోవాలండి. బాబా మనల్ని ఆ రకంగా గుర్తించి వీడురా నిజంగమైన భక్తుడు. అప్పుడు మనకు నిజంగా అంతకంటే మోక్షం, అంతకంటే ఇంకా వేరే ఆనందం అక్కర్లేదండి. అలా ధన్యుడైనటువంటి ఆ మేఘా గురించి గుర్తు చేసుకునే అవకాశం కలిగి సాయి టీవీలో. ధన్యుడైనాడయ్య నీదరిని ఏరి భక్తితో మేఘా నీ సేవ చేసి శివుడవు నీవనే పూజించినాడు నీ చెంతనే తనువు చాలించినాడు. ధన్యుడైనాడయ్య నీదరిని ఏరి భక్తితో మేఘా నీ సేవ చేసి శివ పంచాక్షరి జపించువాడు షిరిడీకి నీ చేత ఈడ్వబడినాడు. సర్వజ్ఞుడవు శివుడవని తెలుసుకున్నాడు, సర్వజ్ఞుడవు శివుడవని తెలుసుకున్నాడు, దాసుడై స్థిరముగా నీ చెంతే ఉన్నాడు. ధన్యుడైనాడయ్య నీదరిని ఏరి భక్తితో మేఘా నీ సేవ చేసి గుళ్ళలో దేవుళ్ళ పూజ చేసేవాడు వసురూపమౌ నిన్ను భక్తితో కొలిచాడు. బిల్వాలతో పాద పూజ చేసేవాడు, బిల్వాలతో పాద పూజ చేసేవాడు, నగుమోముగల నీకు హారతిచ్చేవాడు. ధన్యుడైనాడయ్య నీదరిని ఏరి భక్తితో మేఘా నీ సేవ చేసి హర హర గంగంటూ అభిషేకమును చేసి పరమేశుడవు నీకు తల మాత్రమే తడిసే. హర హర గంగంటూ అభిషేకమును చేసే పరమేశుడవు నీకు తల మాత్రమే తడిసే. త్రిశూలమును గీయ ఆశిస్సులను పొందే, త్రిశూలమును గీయ ఆశిస్సులను పొందే శివలింగమును పొంది భద్రముగ పూజించే. ధన్యుడైనాడయ్య నీదరిని ఏరి భక్తితో మేఘా నీ సేవ చేసి సాయి పద సన్నిధిలో ముక్తి నొందినవాడు షిరిడీలో శివునిలో లీనమైనాడు. రాజేంద్రమదినేలు సాయి సేవకుడు నిజమైన భక్తుడిగా మెప్పు పొందినవాడు. ధన్యుడైనాడయ్య నీదరిని ఏరి భక్తితో మేఘా నీ సేవ చేసి, భక్తితో మేఘా నీ సేవ చేసి. కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమహివితం వా సర్వమేతక్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय.